యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం స్వామిని దర్శించుకోవడానికి పెదవాడపల్లి అనే గ్రామానికి వచ్చామండి. ఇక్కడ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామిని దర్శించుకొని మన కష్టాల నుండి, మన ఇబ్బందుల నుండి బయటపడదాం వచ్చేయండి. స్వామి దేవాలయం చూడండి. ఎంట్రన్స్లో ఇలా స్వామి వాహనమైన ఒంటెను పెట్టారండి. ఇక్కడ స్వామి చూడండి. దేవాలయం ఎంట్రన్స్ అండి. ఈ దేవాలయం కూడా వాడపల్లి అని మీరు ఆంధ్ర వాళ్ళైతే చాలా అరుదుగా విన్న పేరు అయి ఉంటుందండి. అంటే చాలా వాడపల్లి అనే గ్రామంలో వెంకటేశ్వర స్వామిని చాలా ఎక్కువగా కొలుస్తారండి. ఇక్కడ ఒక ఫేమస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట. ఆ ఊరిలోనే ఉన్నారండి మన స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి. స్వామి అండి ఎంట్రన్స్లో ఇక్కడ మనకి అభయాంజనేయ స్వామిగా దర్శనమిస్తున్నారండి. మనకి బయటికి కూడా కనిపిస్తారండి. ఇలా అభయం ఇస్తూ స్వామి గుడి లోపలికి వెళ్ళకుండా బయట ఎంట్రన్స్లోనే ఉన్నారనమాట. ఇది లోపల ప్రాంగణం అండి. గుడి లోపలికి వచ్చామన్నమాట. ఇక్కడ సీతారాములు పట్టాభిషేకం ఫోటో ఒకటి పెట్టారండి. ఇక్కడ స్వామి హనుమాన్ చాలీసా ప్రతిష్ఠించారనమాట. చూడండి, గోదావరి చాలా దగ్గరగా ఉందండి స్వామి దేవాలయానికి గోదావరి. మీకు గోదావరి కూడా చూపిస్తాను. వినాయకుడిని, ఆదిశేషుడిని పెట్టారండి. అటు ఇటు కూడా దేవాలయం అదే గర్భగుడిలోకి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా ప్రతిష్ఠించారు. మన స్వామి చూడండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టెంపుల్. ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే ఫేమస్ ఏది, ఇంకా బాగా భక్తులు ఏది నమ్ముతారు, ఏ స్వామిని, ఎక్కడ స్వామి, ఇంత పెద్ద దేవాలయం ఏమైనా ఉంది అంటే ప్రతి ఒక్కరూ చెప్పింది ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి గురించేనండి. చాలా పవర్ఫుల్ స్వామి అని చెప్తున్నారు. చాలా నమ్ముతారంటండి జనాలైతే ఇక్కడ స్వామిని. మనం ఏదైనా కోరిక కోరుకొని ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందంటండి. ఇక్కడ ఈ స్వామిని చుట్టుపక్కల 50 కిలోమీటర్స్ సరౌండింగ్స్ అంతా కూడా వాడపల్లి పంచముఖ ఆంజనేయ స్వామి అంటే నిజంగా వాళ్ళు ఎవరిని అడిగినా ఈ స్వామి గురించి చెప్తున్నారంటండి. అంత శక్తివంతమైన, అంత పవర్ఫుల్ స్వామి అంటండి. భక్తుల కోరికలను ఇట్లే తీర్చేస్తారంటండి స్వామి. మన స్వామి ఇక్కడ చాలా నమ్మకంగా చెప్పారండి చుట్టుపక్కల వాళ్ళందరూ. మీకు తప్పకుండా చూపించాలనే ఉద్దేశంతో మేము వచ్చామన్నమాట ఇక్కడికి. చూడండి స్వామి ఎంత నిండుగా ఉన్నారో. ఏదో తెలియని హ్యాపీనెస్ అండి స్వామి దర్శించుకోవడం అనేది. అంటే దర్శనం అవుతుందా లేదా, చాలా దూరం నుంచి వస్తున్నామని మేము కొంచెం భయపడ్డాం, కానీ స్వామి దర్శనం అవ్వడం, మేము అక్కడ స్వామి దగ్గర కొంచెం సేపు గడపడము చాలా సంతోషంగా అనిపించిందండి. ఇది చుట్టూ గోదావరి అండి, చూసారా, గోదావరి గట్టు మీదే ఉంటుంది అన్నమాట. ఈ ఊళ్ళన్నీ కూడా స్వామి ప్రదక్షిణ స్పేస్ అండి. ఇదంతా కూడా స్వామి దేవాలయం ప్రదక్షిణలకి. ఇక్కడ కుమారస్వామి ఏ టైంలో అయినా భక్తులు ఉంటారంటండి. ఎవ్వరు ఏ టైంలో వచ్చినా కానీ స్వామిని దర్శించుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ ఇలా ఇదంతా కూడా స్వామిదేనండి. ఈ మార్గం అంతా కూడా స్వామి మార్గమే అంట. ఇక్కడ చూడండి, స్వామికి గోశాలను కూడా ఏర్పాటు చేశారండి. ఇక్కడ చిన్న కృష్ణుని విగ్రహం కట్టించి అక్కడ గోశాలను కూడా పెట్టారనమాట. ఇక్కడ ఒక తులసమ్మని పెట్టారు.
ఇదంతా స్వామిదేనంటండి. ఈ ప్లేస్ అంతా కూడా, ఈ ప్రాంగణం అంతా కూడా దూరం నుంచి వచ్చేవాళ్ళు, దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు స్వామిని దర్శించుకున్న తర్వాత ఇలా ఈ బల్లలు ఉన్నాయి చూసారా, ఇక్కడ కూర్చొని కొంచెం సేద తీరడం కానీ, ఏమైనా తెచ్చుకున్న టిఫిన్స్ కానీ, లేకపోతే ప్రసాదాలు కానీ కొంచెం ఇక్కడ కూర్చొని సేద తీరుతూ తినడం కానీ, ఆ గోదావరి గట్టు మీద కూర్చొని గోదావరిని చూసుకుంటాం ప్రశాంత వాతావరణంలో గడుపుతారు భక్తులు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని చెప్తున్నారండి ఇక్కడ వాళ్ళైతే. దగ్గరలో ఉన్న వాళ్ళైతే మీరు ఒక్కసారి వచ్చి స్వామిని దర్శించుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, ఇక్కడ వరకు రాలేని వాళ్ళైతే మా కళ్ళతో స్వామిని మీకు చూపిస్తున్నామండి. దర్శించుకొని మీ కష్టాల నుండి, మీ ఇబ్బందుల నుండి బయటపడండి. ఇక్కడ చాలా కూడా పూజలు బాగా జరుగుతాయంటండి ఈ స్వామికి. మొన్న కూడా కుంభాభిషేకం జరిగిందంట. మేలో కుంభాభిషేకం జరిగిందంటండి. స్వామికి చాలా ప్రత్యేక పూజలు చేసి భారీగా ఊరేగించారంట. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి, మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో, పిల్ల పాపలతో, సిరి సంపదలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని మన పంచముఖ ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.